ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు సహనం ఎక్కువ మేడం, అందుకే మనసులోనే దాచుకుని ఓర్చుకోగలను. బహుశా నన్ను కన్న తల్లికి కూడా ఓర్పు ఎక్కువ ఉండుంటుంది. అందుకే ఆ గుణం మా అమ్మ నుంచి నాకు వచ్చుంటుంది. ఆ కోమలి కూతుర్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు. మొయ్యలేక చస్తున్నాను. నువ్వు చేసిన పని వల్ల నా బతుకు ఇలా తగలడింది. మా నాన్న అప్పటికీ అంటూనే ఉన్నాడు, ఏమని? ఈ గందరగోళం ఇల్లు మనకొద్దు, నీకు మంచి సంబంధం చూస్తాను అని. తీసుకొచ్చి కొంపలో పడేశావు. అక్షయని చూసిన వారు దాన్ని ఇంటి వారసురాలనుకున్నారు గాని శౌర్యాన్ని చూసి అనుకోవడం లేదు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం యువరాణి అయిపోతుందా ఏంటి? బంగారం, చిన్న పిల్ల తనని పట్టుకొని ఏంటా మాటలు? కన్నింది కోమలి అయినా పెంచింది మాత్రం నువ్వే కదా. నువ్వు పదే పదే ఇదే పాట పాడకు. చిచ్చి, రోజు రోజుకి జీవితం మీద విరక్తి కలుగుతుంది. అమ్మా, అమ్మా, అమ్మా అంటూ అంత మధురంగా పిలిచింది ఎవరు? నేనే. అమ్మా అని పిలిచింది నేనే అమ్మా. చిన్న బంగారం, నువ్వు నిహారికను అమ్మా అని పిలిచావా? అవును, ఇది నిజమేనా? నిజమే. ఇక నుంచి అందర్నీ పేర్లతో కాకుండా వరసలతోనే పిలవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ గ్యాపులో ఏ చెట్టు కింద కూర్చొని వచ్చావమ్మా? నీకు ఇంత జ్ఞానోదయం అయింది? సడన్ గా నీలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? అక్షయ నన్ను అవమానించి మాట్లాడింది. నాకు నీలా అందరూ ఉండుంటే అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పిన్ని, పెద్దమ్మ, అత్తయ్య, మావయ్య అంటూ వరసలతో పిలుచుకునేదాన్ని. అసలైన అనాథ నువ్వా నేనా? అందుకే ఇక నుంచి నేను నిన్ను అమ్మ అనే పిలుస్తాను. అప్పుడు అక్షయ్కు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అనాథ అన్న బోర్డుని మళ్ళీ దాని మెడలో వేసే అవకాశం నాకు దొరుకుతుంది. సబ్బాష్ బిడ్డ, మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకెలాంటి అభ్యంతరం లేదు కదా? ఎందుకుంటుంది? ఏమనదు, బ్రహ్మాండంగా పిలిపించుకుంటుంది. మాట్లాడవేంటి? నీకిష్టమే కదా అమ్మా? చెప్పమ్మా. నాకు అభ్యంతరం ఉంది. నాకిష్టం లేదు. అలా పిలవడానికి నేను ఒప్పుకోను. అలా పిలిచే అర్హత నీకు లేదు. నువ్వు ఎప్పట్లా నన్ను నిహారిక అనే పిలు. ఎందుకు? ఎవరో ఏదో అన్నారని అమ్మ అని పిలవాలనే కోరిక నీకు కలిగుండొచ్చు. బట్ నీతో అలా పిలిపించుకోవాలనే కోరిక నాకు కలగలేదు. అందుకే వద్దంటున్నాను. కొత్త పిలుపులేమీ వద్దు, పాత పిలుపులే కంటిన్యూ చేద్దాం.
అక్షయ్ను గెలవడానికి నువ్వు మరో దారి వెతుక్కో. అది కాదమ్మా. అమ్మ అని పిలవద్దని చెప్పానా? నాకు కంపరంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి. పో. ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడగలిగావు? పాపం చిన్న మనసు ఎంతలా గాయపడి ఉంటుంది. అమ్మ అన్న పిలుపులో తప్పే ఉంది. నీకు అమ్మతనం నోచుకునే అదృష్టం నీకు లేదు కదా. శౌర్యని కూతురుగా కావాలనుకోవాలి కదా. ఎందుకలా మాట్లాడావు నిహారిక? చెప్పు. నా కడుపున పుట్టనిది నా కూతురు ఎలా అవుతుంది? నా పేగు తెంచుకొని పుట్టనిది నా కూతురు ఎలా అవుతుంది? అది నీ కూతురు. నువ్వు నాన్న అని పిలిపించుకో. అమ్మ అని పిలిపించుకునే ఆశ నాకు లేదు. అది కూతురన్న ఫీలింగ్ నాకు కలగడం లేదు. తప్పక భరిస్తున్నానంతే. అవనీకి అక్షయ కూతురు కాదు, కానీ కూతురులాగే చూసుకుంటోంది కదా. అవనితో నన్నెందుకు పోలుస్తున్నావు? నాకంటే గొప్పదానిలా కనిపిస్తుందా అది? అది కాదు నిహారిక. ఏయ్, ఇంకోసారి అలా పోల్చావంటే చంపేస్తాను. అక్షయ్తో అవని ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. అవును వసంత, నిహారిక శౌర్యలు అక్షయ్ను ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనివ్వరు అనిపిస్తుంది. అత్తయ్యకి కూడా ఆ పిల్లంటే పెద్దగా నచ్చడం లేదు కాబట్టి ఏ క్షణాన్నైనా బయటికి పోతుంది. అంత సులభంగా అవని పోనివ్వదు. అత్తయ్యా, అత్తయ్యా, అమ్మా, నాన్న, మావయ్య. అమ్మా. ఏంటవని? ఈరోజు అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాం. మీరు అక్షయ్ని ఆశీర్వదించండి. అక్షయ్కి అంతా మంచి జరుగుతుంది. అక్షయ, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.